హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ 3కి సంబంధించినటువంటి సెకండ్ డీవీ అనేది అన్ని బోర్డుల్లో కూడా అంటే మ్యాక్సిమం బోర్డులన్నింటిలో కూడా పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి సిలిగురి నుండి కూడా మనకి సెకండ్ డీవీ అనేది తీసుకోవడం జరిగింది. మనకి ఎప్పుడు కూడా ప్రతి బోర్డులో కూడా సెకండ్ డీవీ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి సిలిగురి నుండి మనకి డీవీ అయిపోయిందనమాట. ఎప్పుడైనా సరే డీవీ అండ్ మెడికల్ అనేది ఫస్ట్ కాలింగ్లో వాళ్ళు అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ డీవీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సిలిగురి నుండి 8% మందిని అంటే 8 మందిని మనకి మార్క్స్ అనేది తగ్గించి సెకండ్ డీవీ అనేది తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, అన్ని బోర్డుల్లో కూడా సెకండ్ డీవీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క డీవీ తీసేటప్పుడు సిలిగురి నుండి ఎన్ని మార్క్స్ అయితే తగ్గించారో ఒకసారి చూసుకుందాం. అంటే ఫస్ట్ పిలిచినప్పుడు ఎంత కట్ ఆఫ్ అనేది ఉంది, అదేవిధంగా సెకండ్ డీవీకి పిలిచినప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ టైం మనకి డీవీ అండ్ మెడికల్కి కాల్ చేసినప్పుడు మనకి ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూడండి. కేటగిరీ నెంబర్ 2కి 54.78 అనేది ఉండడం జరిగింది. ఎస్సీకి వచ్చేసరికి 37.31 అనేది ఉండడం జరిగింది. ఎస్టీ 27.94 ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రజెంట్ సెకండ్ డీవీ తీసినప్పుడు మనకి కేటగిరీ నెంబర్ 2లో మనకి అప్రాక్స్ 3 మార్క్స్ వరకు తగ్గించడం జరిగింది. ఎస్సీకి వచ్చేసరికి 2 మార్క్స్. అదేవిధంగా ఎప్పుడైనా సరే పోస్టులు మిగిలిన వాళ్ళ వరకు మాత్రమే పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కేటగిరీ నెంబర్ 8లో మనకి ఓబీసీ నాన్ క్రిమినల్‌లో మ్యాక్సిమం అప్రాక్స్ 15 మార్క్స్ వరకు కూడా తగ్గించడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 13వ తారీఖు ఈరోజు అంటే మనకి నిన్న పిలిచినటువంటి సెకండ్ డీవీలో కానీ 19వ తారీఖు మార్చి నెలలో తీసినటువంటి ఫస్ట్ లిస్ట్లో కానీ చూసుకున్నట్లయితే ఒకసారి కట్ ఆఫ్ చూసుకోండి. మనకి ఫస్ట్లో తీసినప్పుడు 54 ఉంది, ఇప్పుడు 51 అన్నమాట ఉందన్నమాట కేటగిరీ నెంబర్ 2లో. అదేవిధంగా ఎస్సీకి వచ్చేసరికి 37 ఉంది, ఇప్పుడు మనకి పిలిచినప్పుడు 35 అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ నెంబర్ 8లో చూసుకున్నట్లయితే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వచ్చేసరికి ఫస్ట్ పిలిచినప్పుడు 93 ఉంది, ప్రజెంట్ 79 ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా కేటగిరీ నెంబర్ 18లో మనకి కూడా మ్యాక్సిమం 0.1 ఎంత సంథింగ్ తగ్గింది ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది కూడా అంటే ఇప్పుడు సెకండ్ డీవీ అనేది మ్యాక్సిమం మనకు పిలిచినటువంటి పోస్టులు ఎవరైతే అన్ఫిట్ అవుతారో, ఎవరైతే వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోతారో, ఎవరైతే అటెండ్ కారో వాళ్ళ ప్లేస్లో మాత్రమే మిగిలినటువంటి పోస్టులకి ఆ యొక్క కేటగిరీలో ఆ యొక్క పర్సన్స్ అనే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే సెకండ్ డీవీ కోసం వెయిట్ చేస్తూ 0 పాయింట్లో కానీ మ్యాక్సిమం నియరెస్ట్ 1 మార్కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. 1 లేదా 1 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరీగా అవకాశం అనేది సెకండ్ డీవీకి ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడకండి. సెకండ్ డీవీ అనేది ప్రతి బోర్డులో కూడా వస్తుంది. నేను ప్రీవియస్గానే చెప్పాను సెకండ్ డీవీ కంపల్సరీగా ఉంటుందని. చాలామంది కూడా సెకండ్ డీవీ ఉండదు అట్లా అన్నారు. ప్రతి బోర్డులో సెకండ్ డీవీ, థర్డ్ డీవీ ఇలా ఏ డీవీ లేకుండా ఏ బోర్డులో కూడా నోటిఫికేషన్ అనేది ఫిల్ అవ్వ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి జూన్ వరకు కూడా అంటే ఎస్సీఆర్కి కానీ ఎస్ఆర్ బోర్డుకి కానీ అంటే చెన్నైకి కానీ అదేవిధంగా సికింద్రాబాద్కి కానీ మనకి జూన్ వరకు కూడా డీవీ అండ్ మెడికల్ అనేది ఉంది. ఫస్ట్ కాలింగ్ చేసిన వాళ్ళకి అయిపోయిన వెంటనే మ్యాక్సిమం 1 మంత్ లోపల లేదా 1 మంత్ తర్వాత అయినా ఎప్పుడైనా సరే సెకండ్ డీవీ అనేది కంపల్సరీగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. మీ అందరికి కూడా సెకండ్ డీవీలో ఎవరికైతే వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు హోప్స్ పెట్టుకుని ఉన్నటువంటి నెక్స్ట్ ఎగ్జామ్స్కి చదువుకోండి. దీని మీద ఆలోచించకుండా మీకు వచ్చేది వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఏమేమి ఉన్నాయో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఇలా ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ యొక్క ఎగ్జామ్స్కి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా అందించడం జరుగుతుంది కాబట్టి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి.